ఇదేంటంటే ఫ్రెండ్స్, నేను 2 రకాలుగా పిండిని ఉపయోగిస్తాను అన్నమాట. గోధుమ పిండిని చూడండి 2 విధాలుగా. ముందుగా సాల్ట్ వేసేసుకున్నాం, సరిపడా నూనె కూడా పోసుకుంటున్నాం అన్నమాట గుల్ల రావడానికి. ఇందులో పాలు కూడా పోసుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. దీన్ని మామూలు చపాతీ కూడా చేసుకోవచ్చు అన్నమాట ఫ్రెండ్స్. మనం దీంట్లోనే మనం ఏంటంటే ఖర్జూర పండు కూడా కలుపుకోవచ్చు. చపాతీలు అని చెప్పేసి ఈ విధంగా కలుపుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. బాగున్నారా ఫ్రెండ్స్? ఇది ఏంటంటే చపాతీ కంటే ఖర్జూర పండు చపాతీకి అన్నమాట ఫ్రెండ్స్. ఇది దీంట్లో ముందుగా ఏంటంటే చూపించలేదు నేను. ఏంటంటే దీంట్లో కొంచెం పాలు, కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ పోసాం అన్నమాట ఫ్రెండ్స్. పోసి ఈ విధంగా కలుపుకుంటున్నాం అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. దీంట్లో వాటర్ కూడా కలుపుకోవాలన్నమాట. చూడండి వాటర్ పోస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్ ఇది కలపడానికి. ఇది ఎన్ని విధాలు తిప్పుకోవాల్సి వస్తుంది అన్నమాట. ఫోను పెట్టుకుంటాను, 3 పక్కలు తిప్పా. ఇది ఈ విధంగా తిప్పుకోవాలి. కలిపేసామన్నమాట, అమ్మ కలిపేశారన్నమాట. ఇలా చపాతీకి 3 ముద్దలుగా పెట్టేశారన్నమాట. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అనమాట చపాతీ. అన్నీ కూడా చపాతీలు అయిపోయినాయి అన్నమాట ఫ్రెండ్స్ చూడండి. ఇది ఈ విధంగా చేస్తాం. ఇలా పిండి వేసుకుని ఈ విధంగా చపాతీలు చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. చూడండి ఇవన్నీ వచ్చేసేసినాయి అన్నమాట ఫ్రెండ్స్. ఇది ఈ విధంగా చేస్తారన్నమాట చపాతీ. ఇవన్నీ కూడా అయిపోయినాయి అన్నమాట కంప్లీట్గా. ఎలా ఉన్నారు? బాగున్నారు. ఇది పూరి కూర అనమాట ఫ్రెండ్స్ చూడండి. చపాతీ కూర అనమాట ఫ్రెండ్స్ ఇది చూడండి. బంగాళదుంపలను టమాటా ముక్కలు కట్ చేసి ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసేసి కొంచెం సరిపడా వాటర్ పోసి ఈ విధంగా గ్రేవీ కర్రీగా చేశాను అనమాట చపాతీకి. అన్నీ కూడా కంప్లీట్గా చూపించలేదండి కర్రీ అది చూడండి ఫ్రెండ్స్. ఇది చపాతీ చూడండి కాల్పిస్తున్నా. చాలా పలుచగా వచ్చింది ఫ్రెండ్స్. ఇది చూడండి ఈ విధంగా వేస్తాం కదా చపాతీ చూడండి. నూనె ఇలా పోసుకోవాలన్నమాట అది.
నేను నూనె ఎక్కువ పోస్తాను అన్నమాట చపాతీ. రెండు పక్కల కూడా పోయాలన్నమాట ఆయిల్. ఈ విధంగా తీసేస్తున్నాను. ఇది కొంచెం లైట్గా పొంగుతుంది. దీన్ని మళ్ళీ ఇలా వేస్తున్నాం అన్నమాట. ఆయిల్ వేస్తున్నాను అప్పుడు చూడండి. మొత్తం అంతా కూడా వేస్తే మెత్తగా ఉంటుంది అన్నమాట ఫ్రెండ్స్. అది మా ఇంట్లో ఇలాగే వేస్తాం ఫ్రెండ్స్. అమ్మ వేసినా నేను వేసినా కూడా ఇలాగే ఆయిల్ వస్తుంది దీని మీద ఎక్కువ. మెత్తగా ఉంటుంది, అంత నూనెగా ఉంటుంది, చేతికి కూడా అంటది అన్నమాట. ఇది లాస్ట్ అన్నమాట.